టిబెట్ ఒకప్పుడు స్వతంత్ర దేశం. భారతదేశానికి బోర్డర్స్ టిబెట్తో. కానీ ఆ టిబెట్ని చైనా ఆక్రమిస్తున్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సమర్థించాడు. పైగా చైనా వాళ్ళకి కావలసినటువంటి వైద్యము, ఆహారము భారతదేశం నుంచి అందించాడు. భారత్ చీనీ బాయి బాయి పేరుతో. దాంతో టిబెట్ని ఆక్రమించుకున్నటువంటి చైనా ఆ తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి 35,000 ఎకరాల భూమిని, 35,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. మరొక వైపున భారత సరిహద్దులలో భారత్కి ఇప్పుడు చైనా సరిహద్దు అయిందంటే బికాజ్ ఆఫ్ దట్. ఇప్పుడు అదే చైనా అంటే అప్పటి నుంచి టిబెట్ కోపే పారిపోయి వచ్చినటువంటి దళైలామా మన దగ్గర తలదాచుకుంటారు. అట్లాగే అక్కడ ప్రజలు ఓట్లు వేస్తూ ఉంటారు. ఒక ప్రవాస ప్రభుత్వం, టిబెట్ ప్రభుత్వం బయట పేరుకో ప్రధానమంత్రి వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే భారతదేశం చైనాతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. The Chinese embassy, perhaps some of my friends say, is the most powerful embassy in Kathmandu, more powerful than Indian embassy or American embassy. ఇది చైనానే నేపాల్ వ్యవహారానికి కారణం. అలాంటి చైనాతో జాగ్రత్తగా ఉండాలని భారతదేశానికి సలహా ఇస్తున్నారు.